బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బ్రతికున్న మహిళకి మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. కాసారం గ్రామానికి చెందిన అబ్బనబోయిన పెద్దమ్మ బ్రతికున్న మహిళను చనిపోయినట్లు మాజీ సర్పంచ్ నోముల లక్ష్మీశ్రీ యాదయ్య నిర్ధారించి మరణ ధృవీకరణ పత్రం తీసి వారికి ఉన్నటువంటి భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బాధిత మహిళ తాను బతికే ఉన్నాను అంటూ బయటకు రావడంతో విషయం బట్టబయలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బ్రతికున్న మహిళకి మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. కాచారం గ్రామానికి చెందిన అబ్బరపోయిన పెద్దమ్మ బతికున్న మహిళను చనిపోయినట్లు మాజీ సర్పంచ్ నోములు లక్ష్మీశ్రీ యాదయ్య నిర్ధారించి మరణ ధృవీకరణ పత్రం తీసి వారికి ఉన్నటువంటి భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న బాధిత మహిళ తాను బతికే ఉన్నాను అంటూ బయటకు రావడంతో విషయం బట్టబయలింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలు ఏం జరిగింది? బ్రతికున్న మహిళని చనిపోయినట్లుగా ఎందుకు సృష్టించారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల కద్దరు చొక్కా వేసుకుంటే ఏమైనా చేయొచ్చు అని కూడా ఈరోజు ఓ ప్రజాప్రతినిధి బ్రతికున్నటువంటి మహిళని డెత్ సర్టిఫికేట్ సృష్టించి తనకున్నటువంటి భూమిని కాజేసే పన్నాగం ఏర్పడిందని కూడా ఈ నల్గొండ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేగింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కాసారం గ్రామానికి చెందినటువంటి బ్రతికున్న మహిళను చనిపోయినట్టుగా నిర్ధారించి మరణ ధృవీకరణ పత్రం సృష్టించాడు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ లక్ష్మీశ్రీ, అదేవిధంగా నోముల యాదవ్. కాసారం గ్రామానికి చెందినటువంటి అబ్బపోయిన పెద్దమ్మకు ఉన్నటువంటి 13/12/1 ఉన్నటువంటి భూమిని కాజేయడం కోసం తప్పుడు రికార్డు సృష్టించాడంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పెద్దమ్మకు ఇద్దరు కుమారులు ఉంటారు, ఒక కుమార్తె కూడా ఉంటారు. వీరిద్దరు కుమారులు బతుకుదెరువు కోసం అయితే హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో పెద్దమ్మకు ఎవరు లేరంటూ కూడా ఆ ఒక్క కుమార్తె ఉందంటూ కూడా ఆ ఒక్క కుమార్తె కూడా సర్పంచ్ అంటూ కూడా తప్పుడు రికార్డులు సృష్టించేసి అక్కడ చనిపోయింది. పూర్తిగా ఆమెకున్నటువంటి భూమిని వారసత్వంగా తనకే ఇవ్వాలంటూ కూడా ఎంఆర్ఓ అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో దీన్ని అప్పీల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విషయమై రెవెన్యూ శాఖ ఎంక్వైరీ చేసే క్రమంలో సర్పంచ్ లీడర్లు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు పెద్దమ్మ బతికే ఉందని రెవెన్యూ శాఖ అధికారులు తేల్చడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి రెవెన్యూ శాఖ ఆన్లైన్ లో ఉన్నటువంటి దరఖాస్తును రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే 29/10/2020లో ఈమె మరణించిందని సర్పంచ్ ఎవరైతే ఉన్నారో యాదయ్య తప్పుడు రికార్డులు సృష్టించాడంటూ కూడా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయమై బయటికి పోకపోవడం, పూర్తిగా విషయం బయటికి పోకడంతో సర్పంచ్ ప్రస్తుతం పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఖద్దరు చొక్కా వేసుకుంటే అధికారులను అదుపులోకి తీసుకోవచ్చు, అమాయక జనాలకు పంగనామాలు పెట్టవచ్చు అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం అని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికీ బాధితులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ దంపతుల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలనుకుంటా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. వెన్నెల, థ్యాంక్ యూ.
డీటెయిల్స్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బ్రతికున్న మహిళకి మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. కాసారం గ్రామానికి చెందిన అప్పనపోయిన పెద్దమ్మ బ్రతికున్న మహిళను చనిపోయినట్లు మాజీ సర్పంచ్ నోముల లక్ష్మీశ్రీ యాదయ్య నిర్ధారించి మరణ ధృవీకరణ పత్రం తీసి వారికి ఉన్నటువంటి భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఆ విషయం తెలుసుకున్న బాధిత మహిళ తాను బ్రతికే ఉన్నాను అంటూ బయటికి రావడంతో విషయం బట్టబయలైంది. మాజీ సర్పంచ్ శ్రీలక్ష్మి నోముల ఏదయ్య అతనే అబ్బనూని పెద్దమ్మ అబ్బను నచ్చయ్య అని చేసుకున్నాడు, ప్రవృత్తి పెట్టుకున్నాడు. ఆయన భార్య మా బిడ్డని మా భూమి ప్రవృత్తి పెట్టుకున్నాడు. పేరు అబ్బనూని పెద్దమ్మ, 3 ఎకరాల భూమి ఉన్నది. నేను బతుకున్నాగానే చచ్చిపోయిందని మన పవితి చేసుకున్నాడు సర్పంచ్ ఏదయ్య. మా గ్రామం సర్పంచ్ మాది సర్పంచ్ భర్త నోముల యాదయ్య గారు మా అమ్మ పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమికి మా అమ్మ నాయన బతుకున్నాగానే పవిత్రికి దొంగ సర్టిఫికెట్ తయారు చేసి చేపించుకున్నామని సృష్టించి